నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకెవడే కానీ ఉండలేరు అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతన్ని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి, డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే, డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయటకు వస్తారు. డెఫినెట్గా దిస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడే. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం జరుగుతుంది. మనం మొత్తానికి చూసినట్టే చిన్నది ఇదే కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడొచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం. సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఎలాంటి కేసులు పెట్టినా ఏ దానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం మేము వాటిని ఎదుర్కోగలుగుతాము. డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో, దీనిలో అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు. డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ కదా. మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళాము. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి. డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది. మేము కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. దట్స్ బిఫోర్ ద కోర్ట్. మేబీ 23rd, 24th ఎప్పుడో అని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోవాలి. డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఏ కేసుకైనా భయపడుతున్నాం కదా. మీరు సింపుల్, మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే, ఆ క్రౌడే దానికి నిదర్శనం. దీంట్లో ఎటువంటిది లేదు. ఈరోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు. మాకు ఎప్పుడు ఉండేది ఇదే, వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి. రైతులు పరిస్థితి చూస్తే చూడు, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని పరిస్థితి ఉంటే ఈరోజు నిన్న చూసినారంటే 600 రూపాయలు ఒక టికెట్ రేట్ పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. అదే 600 రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించవచ్చు కదా. కానీ ఏ పార్టీ కూడా జనం కోసము, ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు పాలకపక్షం చూడటం లేదు, కూటమి చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని. డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. నేను చెప్తాను, మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినారియోలో అయినది, మిగతా పార్టీస్ లాగా కాదు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆస్తులు అప్పుడు కూడా ఈడీను, సిబిఐ, సోనియా గాంధీ గారు సీజ్ చేశారు. మీ బౌన్స్ బ్యాక్ కదా, ఎన్నికి రిటర్న్ అయినాం కదా. సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాసి పెట్టుకోండి, 2029లో
పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం. సంస్థాగతంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఏంది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సంస్థాగతంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగత నిర్మాణమైనాం కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది. సంస్థాగతంగా 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి, అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము గెలిచిన వాళ్ళని బీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి. మా ప్రస్థానం 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే, మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అంటే మీకు ఎక్కడా ఉండదు దేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉండేది ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి పుట్టినది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడా ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకం కలిసి వస్తున్నాయి. అయినా కానీ వి గాట్ ద 40%. ఇంతకు మించి మేము ఇంకా కిందికి దిగజారేది ఉండదు, ఇంతకు మించి పైకి పోయేదే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వీఆర్ కమింగ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు, హీఈస్ నాట్ అడ్మినిస్ట్రేటర్, నేను పాలన చేయలేను, పాలనకు పనికిరాను, నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి, పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతన్ని ఒక టూల్ గా, ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని, ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి. సో తన గొంతును, తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది. ఈ రోజు పవర్ లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ యొక్క బలం, బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్ కి, వాళ్ళందరికీ కూడా అర్థమైంది. కాబట్టి డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు బి జీరో. ఇలా చాలా మంది అన్నారు, వచ్చాము, డెఫినెట్ గా కూడా రేపు కూడా రాబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 15 టీఎంసీలు అని చెప్పి, చెన్నైకి నీళ్ల కోసం అని చెప్పి, తాగునీరు కోసం అని చెప్పి దాన్ని 20 టీఎంసీలు చేసి ఈరోజు ఆ కాలువ మీదకి తీసుకుపోయేటువంటి నీళ్లని అక్రమ ప్రాజెక్టులు అవతల దాదాపు వేటికి పర్మిషన్స్ లేవు. 350 టీఎంసీల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్లు కట్టుకున్నారు. ఇప్పుడు గోదావరి నదిలో మిగులు తగులు జలాలు లేవు, ఆల్ వాటర్స్ మాత్రమే ఉంటాయి. కృష్ణా నదిలో ఉంటాయి మిగులు జలాల కాన్సెప్ట్. కానీ గోదావరి నదిలో మా పోలవరంకి వచ్చినాక వాడుకుంటే మీకే నష్టం అనేటువంటి ఒక నమ్మబలికేటువంటి, ఒక కన్ఫ్యూజ్ చేసేటువంటి మాట చెప్పి ఆ పోలవరం నుంచి బై గ్రావిటీ ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోయి మళ్ళా రివర్స్ పంపింగ్ ద్వారా వెనకకు తీసుకొచ్చుకొని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి లింకు చేయడం ద్వారా ఆ 350 టీఎంసీ అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో రిజర్వాయర్లు వాటిని నింపుకునే కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలు 5 తిరస్కరించినాయి, నిర్ద్వందంగా తిరస్కరించినాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలే వీటికి పర్మిషన్స్ ఉండవు, ఐడియాలజికల్ పర్మిషన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కానివ్వండి. ఈవెన్ పోలవరం డిపిఆర్ లో కూడా ఈ 200 టీఎంసీలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తామని రాశారు. అయినా మొన్న కేంద్ర మంత్రి కూర్చొని మరి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడినట్టనే మనం ఆ కుట్ర అర్థం చేసుకోవచ్చు. అలా గురువుకు దారాదత్తదం చేయడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కుండబద్దలు కొట్టినట్టుగా నిజస్వరూపాలను బయటికి వెలికి తీయాల్సినటువంటి బాధ్యత విద్యార్థి నాయకత్వానికి ఉంది. కాబట్టే విద్యార్థులందరినీ కూడా ఆ విధంగా సమాయత్తం చేసి ఎల్లుండి జరిగేటువంటి సదస్సు ద్వారా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి ఎందుకు మనకు నిజమైనటువంటి అన్యాయం జరుగుతుంది గోదావరి మీద ఒకవేళ వాళ్ళు తీసుకపోతే 200 టీఎంసీల కెపాసిటీ అన్నటువంటి పోలవరంని ఇప్పుడు ఈ 200 టీఎంసీలు తోడకపోతాం మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి 400 టీఎంసీ కెపాసిటీ లాగా చూపించి మేము ఎన్నికలు తీసుకుపోతాం అనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. అంటే అది అక్రమమైన సక్రమమైన రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు కాగానే ముందు అక్కడ ఆల్రెడీ 200 టీఎంసీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి ఆ 200 టీఎంసీలు ఆంధ్ర కేటాయించని చెప్పేసి ట్రిబ్యునల్ కేటాయించే అవకాశం ఉంటుంది. అప్పుడు శాశ్వతంగా వాళ్ళకి హక్కుదారులు అవుతారు. అట్లా జరగొద్దు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. మంత్రులు మాట్లాడతలేరు, ముఖ్యమంత్రికి అయితే చదివే రాదు. బనకచెర్ల ప్రాజెక్టు, బనకచెర్ల నిర్మాణాన్ని ఆపుతామంటారు. బనకచెర్ల ప్రాజెక్టు కాదురా నాయన, అది నిర్మాణం కాదురా నాయన. పోతిరెడ్డిపాడు మీద 18 కిలోమీటర్ల తర్వాత ఒక హెడ్ రెగ్యులేటర్ అంతే. ఈ గోదావరి నది తీసుకుపోయి దానికి లింకు చేస్తారు. ఎందుకంటే తెలియదు కాబట్టి అది ప్రాజెక్ట్ అనుకొని మేము ఆపి తీరుతాం అని మాట్లాడుతాం. కాబట్టి అవగాహన తెచ్చుకొని సోయికొచ్చి తెలంగాణ ప్రజలకు ఏది లాభం అవుతుందో దానికోసం మనం ఏమి చేయాలనో దాన్ని ఆలోచించి చేస్తే బాగుంటుంది. రకరకాల కుట్రలు ప్రశ్నించే గొంతుకని ఏమైనా అంటే కేటీఆర్ గారి మీద అక్రమమైన కేసులు, ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి, డైవర్ట్ చేయాలి.
గట్టిగా ప్రశ్న రాగానే బనకచర్ల మీద గట్టిగా మాట్లాడుతారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ నిర్ణయాలకి స్టార్ట్ అవుతుంది, ఏదో ఒకటి ఇరికిచ్చి కేటీఆర్ గారు నోటీస్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇలా చూసి కదా కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎంతమంది వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నదో. ఎన్ని కుట్రలు చేసి మీరు అణిచివేసే ప్రయత్నం చేస్తా అన్నా విద్యార్థి నాయకత్వం కానీ మా అధినాయకత్వం కానీ భయపడడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. దేనైనా ప్రశ్నిస్తూనే ఉంటాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన విద్యార్థి నాయకత్వం ముందుంటుంది, గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంటుంది. మాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా అటనే వస్తున్నది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కూడా జరుగుతున్నటువంటి చర్యలు కూడా మీకు తెలుసు. మా నాయకులు ఎవరు ఊకోరు. మొన్న జరిగిన శాంపిల్ అని కూడా చెప్పారు. ముందు ముందు కూడా ఏమైనా జరగవచ్చు. అది నిరసన తెలిపేటువంటి ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంటుంది కాబట్టి మేము కూడా నిరసన తెలుపుతాం. నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడతావు, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం. ఆ పరిస్థితి మంచిది కాదు, దయచేసి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి కుట్రను ఆపుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అని అయిపోయింది, మరి మీ దాంట్లోనే వచ్చింది గ్రూపులల్లా. ఏందో అదేంది చిట్ చాట్లో మాట్లాడండి అని చెప్పేసి. అంతమందికి ఇంగ్లీష్ పేపర్లు వచ్చింది, అది బట్టబయలు అయిపోయింది. నేను ఆయన మాట్లాడి అందరం చేస్తాం చేయకుండా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడి అయిపోయింది. అంటే ఒకటొకటి నీరు గారిపోతున్నాయి. ఏ రేసింగ్ ఆల్రెడీ నీరు గారిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైనా కొత్త దొరుకుతుందా అని చెప్పి దొలాడుతారు. ఏదో ఒకటి దొరికించుకోవాలి, మళ్ళీ ఇబ్బంది పెట్టాలి. అయినా ఎవరు భయపడరు, అందరం సిద్ధంగా ఉన్నాం. 26వ తారీఖున కూడా నియోజకవర్గాల వారీగా కీలక భూమిక పోషించినటువంటి విద్యార్థి నాయకులు ముఖ్యులు ఎవరు ఉంటారో వారితో సదస్సు మాత్రమే. ఇది బహిరంగ సభ, భారీ బహిరంగ సభ కాదు. ఓన్లీ ముఖ్య నాయకులతోని సదస్సు మాత్రమే. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తద్వారా తెలంగాణ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం ద్వారా నీళ్ల వల్ల గోదావరి నది మీద మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను పరిశీలించడం కోసం ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతా ఉన్నాం. జై తెలంగాణ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వెళ్తున్న విషయం తెలుసుకొని లక్షలాది మంది వస్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలని నిర్బంధాల మధ్య జగన్ యాత్రలు సాగటానికి వీలు లేదని భయభ్రాంతులను చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చండి. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పక్షాన ప్రతిపక్షం అడుగుతూ ఉంది. కాల్ బ్యాక్ ఆల్ యువర్ ఎలక్షన్ ప్రామిసెస్. సూపర్ 6 ఏమైంది? లేకపోతే మీరు ఇచ్చినటువంటి అదర్ వాగ్దానాలు ఏమైనాయి? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒక ప్రణాళిక ఇచ్చి, ఒక క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి బుక్నిచ్చి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేస్తే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు వస్తాయి, ప్రజలు నిలదీయండి అని అడిగితే తెలుగుదేశాన్ని కూటమిని నిలదీస్తున్న సమయంలో ఊపిరాడినటువంటి కూటమి ప్రభుత్వం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకొని చంద్రబాబు నాయుడిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులని, అలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మంచిదే కదా అన్నట్టుగా కామ్గా ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారని బీజేపీ నమ్ముతూ ఉంది. కూటమిలో బీజేపీ ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట, ఆయనకే పరిపాలన వచ్చట, రెండవ అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట. కావాలంటే ఈయన గుద్దగలడు, తనగలడు, డూ ఫైట్లు చేయగలడట. ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి, ధర్నాలు ఏమనుంటే చేస్తాను, పరిపాలన మాత్రం ఆయనదే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తన పార్టీ ఎవరెక్కడుంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం, నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం. పక్కా ప్లాన్ ఏంటంటే ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మద్యంలో కల్తీ ఉందని, మద్యంలో అవినీతి ఉందని, మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన 5 సంవత్సరాల్లో పనిచేసాడని, గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు పాపం మద్యం వ్యాపారం సంగతి ఆయనకి తెలియదట, దానిలో లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో కూడా తెలియదట, అక్కడెక్కడ డిస్టిలరీస్ లేవట. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మధ్యవాడిగాడు ఇది ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం. అందుకే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విషయం, ఎన్ని నిర్బంధాలున్నా ప్రజలు ఆయన వెళ్తున్న విషయం తెలుసుకొని
లక్షలాది మంది వస్తున్నటువంటి నేపథ్యం. దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలని, నిర్బంధాల మధ్య జగన్ యాత్రలు సాగటానికి వీలు లేదని భయభ్రాంతులను చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చండి. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పక్షాన ప్రతిపక్షం అడుగుతూ ఉంది. కాల్ బ్యాక్ ఆల్ యువర్ ఎలక్షన్ ప్రామిసెస్. సూపర్ 6 ఏమైంది? లేకపోతే మీరు ఇచ్చినటువంటి అదర్ వాగ్దానాలు ఏమైనాయి? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒక ప్రణాళిక ఇచ్చి, ఒక క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి బుక్నిచ్చి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేస్తే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు వస్తాయి, ప్రజలు నిలదీయండి అని అడిగితే తెలుగుదేశాన్ని, కూటమిని నిలదీస్తున్న సమయంలో ఊపిరాడినటువంటి కూటమి ప్రభుత్వం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకొని చంద్రబాబు నాయుడిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులని, అలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మంచిదే కదా అన్నట్టుగా కామ్గా ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారని బీజేపీ నమ్ముతూ ఉంది. కూటమిలో బీజేపీ ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట, ఆయనకే పరిపాలన వచ్చట, రెండవ అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట. కావాలంటే ఈయన గుద్దగలడు, తనగలడు, డూ ఫైట్లు చేయగలడట. ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి, ధర్నాలు ఏమనుంటే చేస్తాను, పరిపాలన మాత్రం ఆయనదే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తన పార్టీ ఎవరెక్కడుంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం, నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం. పక్కా ప్లాన్ ఏంటంటే ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మద్యంలో కల్తీ ఉందని, మద్యంలో అవినీతి ఉందని, మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన 5 సంవత్సరాల్లో పనిచేసాడని, గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.